వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు సింగరేణికి సంబంధించిన మందమరి ఏరియాకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ సంపత్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, అంటే ఇప్పుడు సింగరేణిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అంటే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు గీడ ఇవ్వడం అనేది జరిగింది. 200 ఇండ్ల గజాల ఇండ్లు గీడ ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. మీకు మళ్ళీ లోన్స్ గీడ ఇస్తామన్నది రకరకాల హామీలు గీడ ఇవ్వడం అనేది జరిగింది సింగరేణి కార్మికులకు సంబంధించి. ఎంతవరకు అవి ఇంప్లిమెంట్ అయినాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలో? ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు సంఘం అయిన తర్వాత గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకు సుమారు 72 హక్కులను ఇచ్చి వాళ్ళ ప్రపంచ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని హక్కులను వాళ్ళ కేసీఆర్ గారు ఇచ్చారు. ముఖ్యంగా 22,000 మంది కార్మికులకు కొత్త యువరక్తాన్ని తీసుకొచ్చి ఈ సంస్థను భావితరాలకు ఒక బాసగడ్డగా నిలిచిన దేవుడు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో వాళ్ళ గొప్పగా చెప్పుకోవచ్చు కారుణ్య నియామకాలు, తర్వాత తల్లిదండ్రుల కార్పొరేట్ వైద్య సౌకర్యము, తర్వాత ప్రతి కార్మికునికి సొంతిల్లు నిర్మించుకుంటే 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణము, ఇట్లా అనేక హక్కులను ఇవాళ లాభాల వాటను 16% దగ్గర ఆగిపోయిన లాభాల వాటను 32%కి ఇప్పించడము, అదేవిధంగా విధి నిర్వహణలో చనిపోయిన కార్మిక కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వడం, అదేవిధంగా ఎవరైతే కార్మికుడు ఇవాళ అనుకోకుండా ప్రమాదంలో న్యాచురల్గా చనిపోయిన వాళ్ళకు 15 లక్షల రూపాయలు ఇవ్వడం, ఇవాళ ప్రత్యేక బోనసులు కల్పించి ఈ సింగరేణి సంస్థలో ఒక దేవునిగా నిలిచిన ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారు. ఇవాళ గత ఎన్నికల్లో అబద్ధపు హామీలతో దొంగ మోసాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలాడి ఇవాళ 200 గజాలను ప్రతి కార్మికునికి ఇవాళ ఇస్తామని మాట ఇచ్చి ఈరోజు వరకు 18 నెలల కాలం అవుతున్నా కూడా ఒక్క హామీని ఇవాళ నిర్వహించలేదు. అదేవిధంగా వాళ్ళ ప్రతి కార్మికునికి పెర్క్స్ రూపేణా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని కూడా ఈరోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు. వాళ్ళని ఇవ్వని హామీలను నెరవేర్చి వాళ్ళ సింగరేణి కార్మిక కుటుంబాల్లో వెలుగు నింపిన దేవుడు మా కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మరి ఈ సమస్యల పట్ల ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదేది సింగరేణికి సంబంధించిన బొగ్గు గనులకు సంబంధించిన కార్మికుల అభివృద్ధి గురించి పెడతామని చెప్పేసిన హామీలన్నీ మరి నెరవేర్చలేదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో మరి ఈ అంశం పైన సంబంధించిన శాఖకు కానీ లేకుంటే ముఖ్యమంత్రి కానీ ఎప్పుడన్నా మీరు మెమోరాండం ఇచ్చారా? ఇది ఇప్పుడే మనం కేటీఆర్ గారి నాయకత్వంలో ఇంతవరకు సమస్యల ఎజెండా తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. మొన్నటి సమ్మెలో కూడా ప్రధానంగా ఇవాళ 10 గంటల పెంపు విషయంలో కాంగ్రెస్ గవర్నమెంటు వాణిజ్య రంగంలో ఇప్పటికే 10 గంటలు నడుపుకోవచ్చు, 10 గంటలు కార్మికుడు పనిచేయాలని సర్క్యులర్, దానికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల పైన ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తుంది. ముఖ్యంగా ప్రైవేటీకరణ విషయంలో కానీ కార్మికునికి రావాల్సిన న్యాయమైన వాళ్ళ ఏదైతే 6 హామీలతో సింగరేణి కార్మికులను మోసం చేసిరో వాటిపైన కూడా వాళ్ళ పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు సింగరేణి కార్మికునికి పని భారం ఏ విధంగా ఉంటుంది, ఒత్తిళ్లు ఎట్లా ఉంటాయి, వాళ్ళ సమస్యలు ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? అక్కడ ముఖ్యంగా కొత్త గనులు రావాల్సి ఉండే సింగరేణికి వాళ్ళ కిషన్ రెడ్డితో వాళ్ళ బట్టి విక్రమార్క గారు కలిసి వాళ్ళ ప్రైవేట్ యాక్షన్లో గనులు తీసుకోవాలని మాట్లాడడం చాలా బాధాకరమైన అంశం. దానిపైన కొత్త గనులు వస్తేనే వాళ్ళ కార్మికునికి భవిష్యత్తు ఉంటుంది. గతంలో కేసీఆర్ గారు మన సంఘం ఉన్నప్పుడు కార్మికులు స్వేచ్ఛగా పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఏ మైన్ బంద్ అయిస్తుందో, ఏ కార్మికుని ఎటు ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియని పరిస్థితులు. అదేవిధంగా ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చిన నూతన గనులు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వరకు ఒక్క గనిని తీసుకురాకపోగా వాళ్ళ యాక్షన్లో పాల్గొనడానికి నిర్ణయం తీసుకుంటే దాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వ్యతిరేకించింది. రాబోయే కాలంలో ఇంకా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇప్పటి వరకు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా రాష్ట్ర సర్కార్ ఏర్పడి కాంగ్రెస్ పార్టీ 19 నెలలు అవుతుంది, అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీల మీద నిలిచి ఉన్నది. అంటే దాదాపుగా 10 ఇస్తే 8 నెరవేర్చింది. కానీ ఇక్కడ ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నారు, 6 హామీలు లేవు, మళ్ళీ ఏ ఒక్కటి కూడా లేదు. అంటే సింగరేణి కార్మికులకు ఇస్తున్న ఎగ్జిక్యూషన్ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇయ్యలేకపోతున్నది, మళ్ళీ కారణ నియామకాలు కూడా చేయలేకపోతుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.